మీ అందరికీ వందనాలు. ఈరోజు మీకోసం ఒక ఇద్దరిని పరిచయం చేయబోతున్నా. ఆల్రెడీ మీకు అందరికి తెలిసిన వాళ్ళు. ఒకళ్ళు మందకృష్ణ, ఒకరు మహాసేన రాజేష్. వీరిద్దరి గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. మన జాతి పేరు చెప్పుకొని, దళితులను చెప్పుకొని అడ్డంగా బలిసిన వాళ్ళు వీళ్ళు. అది చెప్తున్నా, అడ్డంగా బలిసిన వాళ్ళు వీళ్ళు. మనకు మేలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళిద్దరు ఎవరు లేరు లిస్టులో. ఈయన గారు వర్గీకరణ చెప్పుకుంటూ బాగా తిరిగి అవార్డు పొందుకొని సైలెంట్ అయిపోయారు. ఈయన గారు దళితుల కోసం నేనున్నాను అని చెప్పుకొని ఎల్లో కలర్ పార్టీ సంఖ నాగుతున్నాడు అనడానికి సందేహం లేదు. ఎందుకంటే ఇక దళితులకి ఏ అన్యాయం జరిగినా ఆ యొక్క కలర్ని నిండా పూసుకున్నారు కదంగా, నిండా అంటే ఆ కలర్ షాట్ వేసుకున్నాక ఆ కులగజ్జి అంటే ఈ దళితులు అనేది ఫీలింగ్ పోయి ఇక ఆ ఫీలింగ్ వచ్చింది అన్నమాట. వచ్చి దళితులకు అన్యాయం జరిగిందో మాట్లాడాడు. సో దాని గురించి అలా పెడితే వీళ్ళిద్దరూ ఈ యొక్క దళితులను ఏ విధంగా మోసం చేశారా అన్నది నేను చెప్తున్నా. మొట్టమొదటిగా దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెంతో కలిసి కట్టుగా ఉన్నారు. ఒక వర్గం వారిగా ఒకటిగా ఉన్నారు. ఈ ఒకటిగా ఉన్నోరిని విడగొట్టారండి. మొట్టమొదటిగా గమనించుకుని విడగొట్టారు. ఇదంతా కుట్ర అంటే ఒకటిగా ఉంటే ఎంతో గట్టిగా ఉన్నారు, పట్టుదలతో ఉండేవాళ్ళు. కానీ ఎడగొట్టడం స్టార్ట్ చేశారండి. ఎడగొట్టడంలో వీళ్ళకి ఎంత లబ్ధి చెందిందో అనేది తర్వాత చూద్దాం. మందకృష్ణ గారు మాది గారు, ఈయన వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చారు. ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి ఎంత ఒక వర్గం వారి మొత్తం అడ్డుకున్నాడు ఈ మందకృష్ణ వారి. అంటే అప్పుడు దాకా ఈ రెండు వర్గాలు కూడా ఒక వర్గం వారిగా దళితులుగా ఉన్న వారిని ఒక వర్గం వారిగా చీల్చేశాడు. అంటే నేను దీనికోసం పోరాడుతానని చెప్పి అందరికి వెళ్ళిపోయారు. ఇక ఈయన వచ్చేసింది, ఈయన కూడా దానికి వ్యతిరేకమని ఇటు మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండుగా చీలిపోయారు. ఈ వర్గీకరణ అంశం కానీ, ఇతను మాట్లాడే అంశాలు కానీ, ఇతను పెట్టే మీటింగులు కానీ ఎప్పుడు హడావుడి అయితే అంటే ఎలక్షన్ ఒక 5 నెలలు 4 నెలలు 3 నెలలు 1 నెల 2 నెలలు ఉన్నప్పుడు మాత్రమే హడావుడి అయితే అప్పుడు బాగా హడావుడి చేస్తారు అనమాట. మన జాతిని వాడుకుంటాడు. వీళ్ళిద్దరు జాతిని దళితులను వాడుకుంటాడు. మాదిలేమో డప్పు 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 పట్టుకుంటాడు. డప్పు పట్టుకొని సెంటిమెంట్తో కొట్టేస్తాడు. ఆ వర్గం మొత్తాన్ని తన వైపు తిప్పుకొని ఇక తీసుకుపోయి మోడీ గారికి ఓటేపిస్తాడు. ఈయన ఈ బీజేపీ అంటేనే మనకు తెలుసు, రాజ్యాంగాన్ని తీసేయాలంటుంది, మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలంటుంది. ఈ దరిద్రుడు ఈ మందకృష్ణ మాదిగ గారు, దరిద్రుడు అన్నందుకు క్షమించాలి, ట్రోల్ వచ్చింది, సారీ. ఈయన గారు ఈ యొక్క ఏదైతే మను ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలి అంటే దళితులను అంటరాని వారికి ఇంకా చూడాలని, నీచంగా చూడాలన్న ఆలోచన కలిగి ఉన్న ఆ పార్టీ వారి కోర్టు చూపించింది. ఇక ఈయన తక్కువేం తెలియదు. తాను అనుసరించే వారిని అయితే తాను ఫాలో అయ్యే వారిని ఎవరైతే ఉన్నారో ఆ వర్గం వారిని కూడా తీసుకుపోయి ఎక్కిపిస్తాడు. బీజేపీతో పొత్తున్న కూటమి వాటికి ఎక్కిస్తాడు. తెలుసు కదా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం అయినా తెలుసు. వీరిద్దరు కావాలని తీసుకుపోయి బీజేపీకి కూటమి గెలిపిస్తారు. అంటే వీళ్ళకి మెయిన్ దళితులు నాశనమైనా పర్లేదు, వాళ్ళ బ్రతుకు తెరువు కావాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కావాలి అనకూడదు.
వీళ్ళిద్దరు కలిసి కలవకుండా డ్రామా ప్లే చేసి బాగానే ఆస్తులు కూడా పెట్టుకున్నారు, బాగానే సంపాదించుకున్నారు. మరి మహాసేన రాజేష్ ఏ పని చేస్తానో, ఏ ఉద్యోగం చేస్తానో, ఎవరెవరు నీకు ఎంత డబ్బులు ఇస్తాను, నీ ఆస్తి ఎంత ఎంత ఇప్పుడు ఇల్లు కట్టాలనుకున్నా, దానికి ఎంత ఖర్చు అయింది, ఎవరిచ్చు. కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి నీకు ఫండ్స్, డబ్బులు ఎవరు ఇస్తున్నారు? సో వీళ్ళంతా ఒక డబ్బులు ఇచ్చి నడిపిస్తారు అనమాట. వాళ్ళకి ఓట్లు ఇప్పించడం కోసం ఆ పార్టీ వారికి ఆ వర్గం వారి మొత్తాన్ని, ఆ జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టి బతుకుతున్న వీళ్ళు. ఎలక్షన్ అప్పుడు గుర్తొస్తాయి. ఇక నెక్స్ట్ మన రాజేష్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ 4 సంవత్సరాలు ఎలాగ బ్రతికేస్తారు. ఈ యొక్క పచ్చ మీడియాని పొగిడి ఎన్ని తప్పులు చేసినా పొగిడి అలాగలా ఎత్తుకొని వస్తాడు. ఎలక్షన్ టైం వచ్చే రకంగా వైఎస్ఆర్సీపీ గెలిచిద్దో లేదా వేరే పార్టీ ఏదైనా గెలిచిద్దంటే మాట మార్చేస్తాడు. అవసరమైతే ఆ పార్టీలో దూరేస్తాడు. చూస్తుండండి. ఈ మళ్ళీ ఎలక్షన్ టైంలో ఒకవేళ పచ్చ మీడియా ఎన్ని క్రూరమైన సేవలు చేసినా కానీ వాటన్నిటిని బయట పెట్టకుండా మళ్ళీ మన జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టడానికే ప్రయత్నం చేస్తాడు ఈ దరిద్రుడు. చూస్తుండండి. మందకృష్ణ గారు కూడా ఆ జాతి మొత్తాన్ని తీసుకుని మళ్ళీ అడిపెట్టాలని చూస్తారు. కాబట్టి ఇద్దరిని నమ్మొద్దు. దళితుడి పైన ఎన్ని దాడులు జరిగినా ఇంకా నోరు మెదపరిల్లు. ఇంకా నోరు ఎప్పుడు మెతుకుతారంటే ఎలక్షన్ టైంలో గుర్తు వస్తాం, మన జాతి గుర్తు వస్తుంది, మన దళితులు ఉన్న సంగతి గుర్తొచ్చింది, అప్పుడు చెప్పుకుంటారు మీరు ఓటు వేయండి. కాబట్టి ఈ గుంట నక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి అయ్యా.